సభకు నమస్కారం. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త, అణగారిన వర్గాలు కనీసం రోడ్డు మీద కూడా వచ్చే పరిస్థితి లేని రోజుల్లో దాదాపు 200 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాలకి ఆత్మగౌరవం ఇవ్వాలి, వారు కూడా అందరికీ వెళ్ళే చదువుకోవాలి, కుల వివక్ష ఉండకూడదు అనే గొప్ప సిద్ధాంతాలతో సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా ప్రీతమ నాయకుడు, రాజకీయాలంటే పరిపాలన అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు కాదు. రాజకీయం అంటే, పరిపాలన అంటే 5 కోట్ల ప్రజానీకం, దాంట్లో 70% ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు మహిళలు ఉన్నారు. వాళ్ళ సంక్షేమం పరిపాలన అంటే అని చెప్పేసి గొప్ప పరిపాలన అందిస్తున్న మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆగిరిపల్లి నూజివీడు నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. సార్, మీరు ఆగిరిపల్లి రాకతో మా నూజివీడు నియోజకవర్గం పులకించిపోయిందని చెప్పేసి రహదారుల మీద మీరు చూసిన మరి స్వాగత సత్కారాలే మీకు తెలిసినాయి. సార్, మరి మీరు ఈరోజు మన నియోజకవర్గంలో అనేక సమస్యల పరిష్కారానికి కానివ్వండి, బలహీన వర్గాల కోసం మన ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారని చెప్పేసి మనం చేస్తాను. మనందరం కూడా తిరుపతి వెళ్తాం. తిరుపతి వెళ్ళి క్యూలో నించున్నప్పుడు ఒక పక్క నిలువటెత్తు ఆపద్బాంధవుడు వెంకన్న కనబడతా ఉంటాడు, ఇంకో పక్క భక్తుల్ని తోసేస్తున్న టీటీడీ అధికారులు, అదేవిధంగా పూజారులు కనపడతారు. ఈరోజు కూడా నా పరిస్థితి అదే. దేవుడు ఎదురుగుండా కోరికలన్నీ మర్చిపోయి ఆఖరికి వెంకన్నా మమ్మల్ని అందరినీ సరిగ్గా చక్కగా చూడవే అని చెప్పేసి వచ్చేస్తాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసినా కూడా నిన్న మా అధికారులు వెంకటేష్ గారు చెప్పిన మాటలే గుర్తుకొస్తా ఉన్నాయి. 5 నిమిషాల్లో నువ్వు పూర్తి చేయాలని చెప్పేసి, మరి ఏం అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఒక విధ్వంసకర పరిపాలన నుంచి ఒక గొప్ప భవిష్యత్తు మీద ఆశలు కల్పించే ప్రభుత్వానికి మనం వచ్చామని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేస్తామని నేను నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పడం కాదు, వారి జీవితాలకి ఒక భవిష్యత్తు కల్పించాలి, వారి పిల్లలకి ఒక భవిష్యత్తు కల్పించాలి, భవిష్యత్తు మీద ఒక నమ్మకం కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు కష్టపడతా ఉన్నారు. మనందరం కూడా చాలా సంతోషంలో ఉన్నాం. నేను మంత్రిని అయ్యానో, మీరందరూ మన పార్టీ అధికారంలోకి వచ్చిందనో, లేదా ఎమ్మెల్యేలుగా గెలిచామని మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. కానీ మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతోషంగా లేరని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేస్తాం. ఎందుకంటే ఒక గొప్ప స్థానానికి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తే 5 సంవత్సరాల్లో విధ్వంసాన్ని సృష్టించి అన్ని రంగాల్లో కూడా కుదేలు చేసి ఆఖరికి అప్పుల తట్టని చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద పెట్టారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ సవినయంగా మనం చేస్తామని నేను దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ఈ పరిపాలనని కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారు కాబట్టే, ఒక అనుభవజ్ఞుడు కాబట్టే, ఒక విజన్ ఉన్న వ్యక్తి కాబట్టే ఈరోజు మన రాష్ట్రం మళ్ళీ దేశంలోనే నెంబర్ 1 స్థానానికి దూసుకెళ్ళిపోతుందని చెప్పేసి కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తాను. పరిపాలన అంటే కేవలం బటన్ నొక్కటమే కాదు, బడుగు బలహీన వర్గాల్ని ఏదో పెన్షనో లేకపోతే తాయిదాలు ఇచ్చేసి ఇదే పరిపాలన చెప్పడం కాదు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సూపర్ 6లో ఏదైతే కార్యక్రమాలు చెప్పామో ఆ కార్యక్రమాలని మీ అందరితోనే కాకుండా మీ పిల్లలకి కూడా మంచి భవిష్యత్తు కోసం, మీ అందరికి కూడా ఒక మంచి భవిష్యత్తు కోసం, మీ పిల్లలకి ఉపాధి ఉద్యోగాలు లభించాలనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి గారు తోడు మన అదృష్టం, మన యువ నాయకుడు లోకేష్ గారు ఆహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. మరి గత ప్రభుత్వంలో మన కోతవేడు దూరంలో ఉన్న మల్లవల్లిలో అన్ని ఫ్యాక్టరీలు కూడా మూతేసుకుని పెట్టుబడిదారులు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా మూతేసుకుని మల్లవల్లి నుంచి పారిపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అశోక్ లేలాండ్ ప్రారంభించారు, ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుంది,
అందరు యువకులు కూడా మాకు ఉద్యోగాలు ఇప్పించండి, మాకు ఉద్యోగాలు ఇప్పించండి అని చెప్పేసి మరి మా దగ్గరికి వస్తున్న పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తామని ఈరోజు ఈ 10 నెలల కాలంలోనే 7 లక్షల కోట్ల రూపాయలు పేపర్ మీద కాదు సుమా, ఉపన్యాసంలో కాదు సుమా, ఆర్సిలరీ మిట్టల్ మన లోకేష్ బాబు గారు ఒక్క జూమ్ కాల్ మీటింగ్తో దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు విలువ చేసే స్టీల్ ప్లాంట్ని ఒరిస్సాలో ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించినా కూడా దాన్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మరి మొన్ననే మరి క్యాబినెట్లో కూడా దానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పేసి మీకు మనం చేస్తాను. అంతేకాదు గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసేవాళ్ళం ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి పదే నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో ఎస్సీ బీసీ ఎస్టీల కోసం ఆలోచన కూడా అంతే ఉండదని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను ఒక చిన్న ఉదాహరణ మా శాఖలో చెప్తాను. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో పేదవాళ్ళ కోసం 2.5 లక్షల రూపాయలు పెట్టి ఒక ఇల్లు కట్టిస్తే ఆ 2.5 లక్షల రూపాయలు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతో కట్టిస్తే 2.5 లక్షలు ఇవ్వటమే కాకుండా ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని ఎస్సీ ఎస్టీలకి 50,000, 75,000, 1,00,000 రూపాయలు అదనంగా ఆర్థిక సాయం చేసి గృహ నిర్మాణం చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ 2.5 లక్షల రూపాయలని 1,80,000 చేస్తమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం 30,000 కూడా ఇవ్వని ఎస్సీ ఎస్టీ బీసీల మీద ప్రేమ ఏ పాటిదో మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఇటీవల మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు కట్టలేకపోతున్నారు ఇల్లులు, ఎందుకు ఇన్ని లక్షల ఇల్లు మిగిలిపోయినాయి అంటే, సార్ మిగిలిపోయిన వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే సార్ అని చెప్తే, సరే పోయిన ప్రభుత్వంలో మనం ఇచ్చినట్లు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ఎస్సీ బీసీలకు ఇచ్చిన అదనపు నిధులన్నీ కూడా క్యాన్సిల్ చేస్తే ముఖ్యమంత్రి గారు స్వయంగా కల్పించుకొని ఎస్సీ ఎస్టీలకు ఇద్దాము మన 50,000, 75,000 అని చెప్పేసి ప్రపోజల్ పెట్టి మేము ప్రపోజల్ పంపిస్తే క్యాబినెట్ మీటింగ్లో మమ్మల్ని అందరినీ కూడా బీసీలకు ఎందుకు ఇవ్వలేదు, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి, బీసీలు కూడా ఆర్థికంగా బలహీనంగానే ఉన్నారు వారికి కూడా పెట్టనని చెప్పేసి ఈ ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కూడా 3,500 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుంది. అది ఎస్సీ బీసీ ఎస్టీల మీద ప్రేమ అంటే అని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తామని నేను. గత ప్రభుత్వం రైతులు అనేది ఆఖరికి ధాన్యం కొన్ని 6 నెలలకు కూడా డబ్బులు ఇచ్చే పాపాను పోలా. దాదాపు మరి 1,600 కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కూటమి ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. ఆ విధంగా అన్ని అప్పులు పెట్టి కాంట్రాక్టర్లకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, ఆఖరికి మన పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి కూడా డబ్బులు కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి మన ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారు కేవలం ఏ రోజుకు ఆ రోజు చూస్తల్లా మీ భవిష్యత్తు రాబోయే 50-60 సంవత్సరాలు ఏ విధంగా ఉండాలి, ఈరోజు ఆ రోజు మీకు గుర్తుంటుంది జన్మభూమి ఈ రాష్ట్రం నుంచి గ్రామాల నుంచి వెళ్ళిపోయి వారి కుటుంబీకులు చనిపోతే ఆ గ్రామాలతో సంబంధాలు తెగిపోయిన సందర్భంలో అయ్యా మీరందరూ కూడా ఈ గ్రామంలో పుట్టారు, మీ పూర్వీకులు ఈ గ్రామంలో పుట్టారు, మీ పుట్టుక జన్మభూమి మీద రుణం తెచ్చుకోండి అని చెప్పేసి ఒక పిలిపిస్తే ఆ రోజు కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో మీ అందరికి కూడా గుర్తుంటుంది. మరి ఈరోజు కొత్త నినాదం చెప్పారు, కొత్త ఇది P4 పథకం ఏమిటంటే మన ప్రభాకర్ గారు ఉన్నారు, మన ప్రసాద్ గారు ఉన్నారు, వీరు మన నూజివీడు నియోజకవర్గంలో జన్మించి ఇక్కడ చదువుకున్నారు. భగవంతుడి ఆశీర్వాదంతో అదేవిధంగా సమాజం ఆశీర్వాదంతో వారు మంచి ఉన్నత స్థానానికి వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, అయ్యా ప్రభాకర్ నువ్వు బాగా చేసుకున్నావు, మాకు చాలా సంతోషం, కానీ నువ్వు నీ బాల్యంలో నీ చుట్టూతో ఉన్న పేద కుటుంబాలు ఇంకా అట్టడుగునే ఉన్నాయి, వాళ్ళని కూడా నీ ఇష్టం వచ్చినట్లు ఒత్తిడి లేదు, బెదిరింపు లేదు, ఇది లేదు, మీరు ఇష్టం వచ్చింటే కొన్ని కుటుంబాల్ని దత్తత తీసుకుని మీరేమి డబ్బులు ఖర్చు పెడతారో పెట్టరు, అది మీ ఇష్టం, కానీ వారి పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వారి కుటుంబంలో సమస్యలు ఉంటే వైద్యపరమైన సమస్యలు, విద్యాపరమైన సమస్యలు ఉంటే ఏ విధంగా తెచ్చుకోవాలి అని చెప్పేసి మీరందరూ కూడా మార్గదర్శకులుగా కుటుంబాలకు ఉండమని చెప్పేసి కొత్త విధానాన్ని మరి తీసుకొచ్చి P4 విధానం ప్రపంచంలో కూడా ఎక్కడ లేని విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. నేను ప్రభాకర్ గారికి ప్రసాద్ గారికి ఫోన్ చేశాను, ఒక్క నిమిషం కూడా మాట్లాడలా. విన్నాను సారథి గారు తప్పకోకుండా 11వ తారీఖు ఉదయం ఫ్లైట్కి వస్తానని చెప్పేసి దాని ఏంటి రూల్స్ ఏంటి ఏమి కూడా అడుక్కోకుండా వచ్చిన మా మార్గదర్శకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని హక్కును చేర్చుకుని వారి కష్టాలన్నింటి కూడా తీరిస్తే
మన ముఖ్యమంత్రి గారు వాళ్ళకి బంగారు భవిష్యత్తు చేస్తానికి ఆలోచన చేస్తున్నారు. ఆయన ఏదో మన వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు కష్టమా? ఈ రాష్ట్రంలో 1,50,00,000 కుటుంబాలుంటే ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక వ్యాపారవేత్త కావాలి. వ్యాపారవేత్త అంటే 100 కోట్లు 20 కోట్లే కాదు, తన స్కిల్స్ ఏదైతే ఉంటాయో, తనకి ఏదైతే నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ సహకారంతో అందరూ కూడా ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త కావాలంటా ఉన్నారు, తయారు చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఆ లక్ష మీరందరూ గుర్తుంచుకోండి, ఆ 1,50,00,000 కుటుంబాల్లో 75% మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ ఇష్టమనిగా మనం చేస్తాను. ఇటువంటి గొప్ప పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ఆశీర్వదించాలి. ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఆ రోజు సామాజిక న్యాయం కోసం ఆలోచించారో, ఈరోజు ఆర్థిక పరమైన సామాజిక న్యాయం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తూ, సార్ మా సమస్యలు ఉన్నాయి, ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను సార్. మా నియోజకవర్గం చాలా వెనకబడిన నియోజకవర్గం సార్, అంతా బీసీలు ఎస్సీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం సార్. మరి అంతా మెట్టభూమి సార్. మీ అందరికీ తెలుసు, విధ్వంసకర పరిపాలన అంటే వాళ్ళు ఏదో గింజుకుంటున్నారు. కానీ మీరు చింతలపూడి ప్రాజెక్టుని 9,000 కోట్లతో ప్రారంభించి 5,000 కోట్లతో మాకు ఖర్చు పెడితే దాన్ని బూజు పట్టించేటట్టు చేశారు సార్. అది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది సార్. మా దగ్గర 3 చెరువులు ఉన్నాయి సార్. సగ్గూరు చెరువు, కొమ్మూరు చెరువు, వెంకన్న చెరువు, మిర్జాపురం. ఆ చెరువులు ఒక్కొక్కటి 150 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయి సార్. మన పోలవరం కాలం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే 20,000 ఎకరాలు మరి చక్కగా పండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తమరు ఒకసారి ఆలోచించామని చెప్పేసి మీకు మనవి చేస్తామని సార్. ఎన్ఎస్పి కాలం సార్, ఎన్ఎస్పి కాలం ఇవన్నీ కూడా తమరికి ఇస్తాను సార్. దయచేసి తమరు మాత్రం మీరు పెద్ద మనసు చేసుకుని మా నియోజకవర్గానికి ఆశీర్వదించాలని చెప్పేసి, మీ ఆశీర్వాదంతోనే మీరు పంపిస్తేనే నూజివీడు వచ్చాను సార్. నేను ఆ రోజు భయపడతా ఉంటే, సారదే నువ్వు నూజివీడు వెళ్ళు, నేను గెలిపిస్తాను అని చెప్పేసి నన్ను ఆశీర్వదించి మీరు పంపించారు సార్. కాబట్టి మేము నా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి సహకరించమని కోరుతూ సెలవు తీసుకుంటాను సార్. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఢిల్లీలోంచి కష్టపడుతున్న మహేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉండే